పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వచన భాగాలను మీలో నుంచి ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. చదవండి. అవును. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వారిని అడుగగా మా రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అతనికి సొంత జనము, సొంత ప్రజలు లేరు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అతనికి సొంత కుటుంబ సభ్యులు ఎవరు లేరు. అరే, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తోబుట్టువులు కానీ, అక్క చెల్లెండ్రు కానీ ఎవరు లేరా? స్నేహితులు కూడా లేరా? పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇతను బ్రతుకు పిల్లరా ఒంటరి జీవితం అయిపోయింది. ఇతని జీవితం పిల్లరా తనతో ఉన్నటువంటి తన సొంత ప్రజలు లేనివానిగా అతను కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన సొంత ప్రజలు మనకి ఎప్పుడు ఉంటారో తెలుసా? వారి పట్ల మన బాధ్యత కలిగినప్పుడు వారు మనతో ఉంటారు. దేవునికి స్తోత్రం. వారి యొక్క భారాన్ని మనం పంచుకున్నప్పుడు వారు మనతో ఉంటారు. ఈరోజు మన సొంత ప్రజలు మనతో ఉండాలి అని అంటే వారి కొరకు మనం ప్రాధేయపడాలి. పిల్లల మనం ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రభు సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు రక్షణ పొందని వ్యక్తులైతే వాళ్ళ కోసం కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేసి వాళ్ళని సంపాదించుకోగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ప్రతికూలంగా ఉన్నారా నీ ఇంటి వారందరూ? పిల్లరా, నిన్ను కన్నవారు కానీ, కడుపును పుట్టిన వారు కానీ, నీ తోడ పుట్టిన వారు కానీ ఎవరు ఏ విషయంలో స్పందించకుండా, సహకరించకుండా ఎడమును పాటిస్తూ ఉన్నారా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయం కోరి, దేవా, వారందరి ప్రేమ నా మీద ఉండినట్లుగా నేను వారిని చేర్చుకుంటాను తండ్రి. వారి ప్రేమ నేను పొందుకోవడానికి, నా ప్రేమ వారిని పొందుకోవడానికి ఈ సమన్వయం దయచే తండ్రి అని ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలా. వారి బాధ్యతల విషయంలో నువ్వు బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఎవరి పనులు మనకు అవసరం లేదండి. ఎవరి విషయాలు మనం పట్టించుకోం. కష్ట సుఖాల్లో పాలు పంచుకోం. పిల్లరా, వాళ్ళ మీద శత్రుత్వాన్ని కలిగి వాళ్ళకి అలాగే జరగాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కలిసిపోయే మనస్తత్వంతో ఉంటే నీ ఇంటి వారు నీతో ఎందుకు ఉండరు? నీ కష్టం వచ్చినప్పుడు అందరూ కావాలని కోరుకుంటావు, బాగానే ఉంది. కానీ నీ తోటివారు, నీ కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉంటే కనీసం పిల్లరా ఊరికినే బాగోదు కదా అని వెళ్ళి పలకరించి వచ్చేస్తున్నావు, కానీ వాళ్ళ కష్టంలో ఏమైనా పాలు పంచుకుంటున్నావా? పిల్లరా, ఈరోజు ఇతనికి కుటుంబ సభ్యులు లేక సొంత ప్రజలు ఎవరు లేనంతింపడానికి ఎవడును లేడు. ఎవడు లేడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆలోచనతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తాం మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక పక్షవాతం కలిగినటువంటి ఒక రోగిని పిల్లలు తీసుకొని వచ్చారు. అతడు ఒక నలుగురి చేత మోయించుకున్నాడు. నలుగురి చేత పైనుండి ఇంటికప్పు పైకప్పు తీసి ఆ పైనుంచి అతన్ని దింపారు. ఎందుకనంటే అతడికి నలుగురు ఉన్నారు గనక. దేవునికి స్తోత్రం. పిల్లరా, అతడు నలుగురిని సంపాదించుకోగలిగాడు, నలుగురు ప్రేమను పొందుకోగలిగాడు. పిల్లరా, అందుకని మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్న అతన్ని నలుగురు మోసుకొచ్చారు. మోసుకొచ్చడం రావడం మాత్రమే కాదు, ఇంటి పైకప్పిప్పి ఇతన్ని పైకి మంచంతోనే మోసుకొని వెళ్ళి తాళ్ళు కట్టి ఆ పైనుంచి అతన్ని యేసు ప్రభు ఉన్న స్థలంలోకి దింపారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇతడు ఎవడు? సొంత ప్రజలు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. నలుగురు ప్రేమను సంపాదించుకున్నాడు పిల్లలు, నలుగురు ప్రేమను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నలుగురు ప్రేమను సంపాదించుకోగలగాలి, నలుగురికి మన ప్రేమను చూపించగలగాల. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అందరం చూస్తే పిల్లరా, సొంత ప్రజలు లేనివాడిగా అతను కనబడతా ఉన్నాడు.